ముద్రగడ ఆశీస్సులతో కాకినాడ పార్లమెంట్ స్థానంలో అఖండ మెజార్టీతో తన గెలవడమే కాకుండా 7 శాసనసభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కిర్లంపూల్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సునీల్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ముద్రగడ ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఆశీస్సులతో కాకినాడ పార్లమెంట్ పరిధిలో గల 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడం కోసం కూడా నేను కష్టపడతాను. ఎటువంటి ఫలితం ఆశించిన సేవ మీ చేత చేయిస్తాను. మీరు 70-80 సీట్లు తెచ్చుకుని హాఫ్ షేర్ ముఖ్యమంత్రి అడగండి. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వదిలేయండి అనే ఆలోచన వాళ్ళకి కవర్ చేశానండి. ఎక్కడ వారికి స్పందన లేదండి. ఇదే మధ్యలో జనవరి 20 వస్తాను, అయోధ్య నుంచి వస్తానని చెప్పేసి కార్యాపన 80 మంది మీటర్లు పెట్టి రావడంతో అలా కార్యం చేశాను. వారికి సేవ చేద్దామన్నాను. నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసి నడిచినా కూడా దిగమిక్కుని ప్రయాణం చేద్దామన్నాను. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారిని, కన్నబాబు గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని, జగన్ గారిని పంపించి ఆహ్వానించారు. వారికి మీ అందరితోటి వారి విజయాన్ని సహకరించాలని నేను కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నానండి. మీరు కూడా చిన్న చిన్నవి ఉంటాయి, ప్రతి గ్రామంలో ఉంటాయి, ప్రతి మండలంలో ఉంటాయి. తెగిపోవాలి. కుటుంబంలో ఉంటుంటాయి. గురించి ఒకరు పిల్లలు ఉంటే అందరికి సమన్యాయం జరగదండి. తల్లి కూడా సమన్యాయం చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కొంచెం సరిదిద్దుకుని పెద్ద మనసుతో గీత గారిని, సునీల్ గారిని గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని 2వ దఫా ముఖ్యమంత్రిగా చేయడానికి మీ అందరూ తొందరగా వస్తానండి. అన్ని నియోజకవర్గాలు లక్ష్మణానికి కూడా రోజు 2 నియోజకవర్గాలు వాడే ఆధారం వారితో కూడా నేను కాదు. అలాగే మన మండలాల్లో చిన్న వాళ్ళతో మాట్లాడి సగం వరకు సరిదిద్దడం కోసం నా వంతు నేను చేస్తాను. నుంచి మంచి ఉంది కదండి.